విరాగి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య దదాత్మానం సృజామ్యం అన్న పరమాత్మ వచనానికి ప్రతీకగా ఈ శాకంభరి అమ్మవారు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును పోగొట్టింది. ఒకసారి 100 ఏళ్ల కరువు వచ్చింది. మునులంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆమె ప్రసన్నమవుతుంది. శతాక్షి ఆమె శరీరం నుండి పలు విధములైన శాఖములు ఆవిర్భవించి ఆ అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును ఆమె కూడగొడుతుంది. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలంలో నదీ నదాలు హృదయాలు అంతా జలమయమైపోయి. మరి శాకంభరిని ఆరాధించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యం అశ్రుదే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే శాకంభరిని ఆరాధిస్తారో వారికి అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా సంప్రాప్తం అవుతాయి. ఈ గ్రీష్మ ఋతువులోనే ఈ ఉత్సవం చేయడానికి కారణం 1968లో 7 ఏళ్ల కరువు వచ్చింది. ఒక్క నీళ్ల చుక్క లేదు. ఊరందరూ వచ్చారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు గణేష్ శాస్త్రి గారి దగ్గరికి, దీనికి ఏమైనా పరిష్కారం చూడండి అంటే చండీ సప్తశతి ప్రమాణం దేవి భాగవత ప్రమాణాన్ని పురస్కరించుకొని ఒకసారి 100 ఏళ్ల కరువు వస్తే మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించారు. ఆమె ప్రసన్నమైంది. ఆమె 100 కన్నుల నుండి జాలువారిన జలం భూమండలంలో నదీ నదాలు హృదయాలు సముద్రాలు అంతా జలమయమైపోయాయి. ఆమె శరీరం నుండి ఆవిర్భవించిన పలు విధములైన అన్నపానామృత ఫలములు శాకములు పండ్లు కూరగాయలు లోకంలోని ప్రజల అన్నార్తిని దాహార్తిని పొడగొట్టింది. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. శాకంభరీం స్తువంధ్యాయం జపన్ సంపూజయన్నమన్. ఎవరైతే శాకంభరిని ఆరాధిస్తారో వారికి అక్షయంగా అన్నపానామృత ఫలములు లభిస్తాయని శాస్త్రం ఉంది అని. మరి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఆ అమ్మవారికి శాకంభరి ఉత్సవం జరపడం జరిగింది. 7 ఏళ్ల కరువు ఒకే రోజు కురిసిన 6 గంటల వర్షంతో మొత్తం కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఈ శాకంభరి ఉత్సవం చేస్తున్నారు. పౌర్ణమి నాడే ఎందుకు చేయాలి? మోక్షాలన్నిటికీ అధిపతి చంద్రుడు, పౌర్ణమికి అధిదేవత తిథి చంద్రుడు. కాబట్టి ఈనాడు చేయడం వల్ల మనకు ప్రయోజనం ఉంటుంది అని. తర్వాత క్రమక్రమంగా మరి ఈ నవరాత్రులలో ఈ మాసంలోనే ఎందుకు చేయాలి అంటే గ్రీష్మ ఋతువు, నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం. అతివృష్టి అనావృష్టిల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా సస్యరక్షణ జరిగి సకల సస్యాభివృద్ధితో దేశం సుభిక్షం కావాలి అని గుణ విశేషే ఫల విశేష అన్న న్యాయం మేరకు ఈ గ్రీష్మ ఋతువులో ఈ ఆషాఢ మాసంలో ఈ ఋతువులో ఈ ఉత్సవాన్ని అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. అయితే మరి చూడండి, ఇవాళ ఎల్లినో అనే భూతం ప్రజలను చాలా బాధిస్తోంది. మనకు రావాల్సిన వర్షాన్ని రానియకుండా అక్కడనే ఆ అస్సాము అటేమో అతివృష్టితోటి ముంచేస్తోంది, మనల్ని అనావృష్టితోటి బాధపెడుతోంది. ఎందుకు ఇట్లా చేస్తున్నది అంటే మనిషి విహితములైన కర్మలను ఆచరించకపోవడం వల్ల, అవిహితములను ఆచరించడం వల్ల పాపం అనేది సంక్రమించి చెయ్యకూడని పనులు చేస్తున్నాడు, చేయవలసినవి చేయట్లేదు. తద్వారా పాపం సంక్రమిస్తుంది. పాపం సంక్రమించడం వల్ల భూతగణంతే పీడింపబడతాడు. మనం చేసిన పాపం వల్ల అసురి శక్తులు దగ్గర అవుతాయి, మనల్ని బాధ పెడుతూ ఉంటాయి.
మనం బాధపడుతూ ఉంటే అవి పెట్టే బాధను అనుభవిస్తూ ఉంటే అవి ఇంకా పైశాచికాన్ని రాక్షసానందాన్ని పొందుతూ ఇంకా ఎట్లా బాధపడాలని చూస్తూ ఉంటాయి. చేసిన పుణ్యం వల్ల దైవీ శక్తులు దగ్గర అవుతాయి, మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాయి. మనం వాటితో తిరుగుతుంటే వీడికి ఇంకా ఏం సుఖపెట్టాలని చూస్తూ ఉంటాం. అంటే దేవతలు దగ్గర కావాలి, ఈ రాక్షసులు పిశాచాలు ఇవన్నీ దూరం కావాలి. అంటే పాప నాశనం వల్ల ఈ అసురు శక్తులు దూరం అయిపోతాయి, పుణ్య ప్రాప్తి వల్ల దైవీ శక్తులు దగ్గర అవుతాయి. కాబట్టి సమస్తమైన పాపములను నశింపజేసి అఖండమైన అమితమైన పుణ్యాన్ని ప్రసాదించే దేవత ఎవరు? ఆ జగన్మాత భద్రకాళి. భద్రం సిద్ధార్థ విజ్ఞానం భద్రలోకాన రూపం మంగళ కలయితి జనైతి భద్రకాళి. నమ్మిన వారికి మంగళములను శ్రేయస్ సంపదలను మోక్షానికి హేతుమైన ఏ శుద్ధాత్మ జ్ఞానాన్ని ఏ పరమాత్మ చైతన్యం అయితే కలిగిస్తావు ఆ చైతన్యానికి భద్రకాళి అని శాస్త్రములు చెప్పాయి. అట్లాంటి భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో ఈ శాకంబరి ఉత్సవాన్ని చేయడం ద్వారా కరువంతా పోయింది. ఇప్పుడు కూడా మరి ఆ ఎల్లిలో అనే భూతం మనల్ని పీడిస్తోంది. కాబట్టి శాకంబరి శరణమ్మ అనే భగవన్నామాన్ని మనం అమితంగా ఎక్కువ మంది కొన్ని కోట్ల మంది చేస్తే ఆ నామ ప్రభావంతో ఆ భూతం అనేది తొలగిపోతుంది, మనకు వర్షాలు మంచిగా కురుస్తాయి. మనకేం అనావృష్టితో పీడిస్తుంది ఆ భూతం మనల్ని, అస్సామటి వైపేమో అతివృష్టితోటి వాళ్ళను పీడిస్తుంది. కాబట్టి ఎందుకంటే ధర్మాచరణ లేకపోవడం వల్ల, స్త్రీల పట్ల గౌరవం లేకపోవడం వల్ల, నానా విధములైనటువంటి పాపముల వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ ధర్మానువర్తులై ఉండాలి, ధర్మనిష్ఠులై ఉండాలి, సత్కర్మాచరణం చేయాలి, తాను ధరిస్తూ 10 మందిని ధరింపజేయాలి, స్వార్థపరత్వాన్ని వీడాలి, అసత్య భాషణాన్ని వీడాలి. ఇలాంటి ఆత్మగుణముల ద్వారా సమస్తమైన కష్టాలను మనం దూరం చేసుకోవచ్చు, సకల ఐశ్వర్యాలు సమస్తమైన సుఖాలను మనం పొందవచ్చు.